సాధారణంగా హృదయము చెప్పిన మాట వినదు. హృదయానికి మొండితనం ఎక్కువ. హృదయం అసలు మామూలుగా మాట వినదు అది. అందుకనే హృదయం పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలంటే కొంచెం మన హృదయం పట్ల మనం కఠినంగానే ప్రవర్తించాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నరుల హృదయము, వాళ్ళ ఆలోచన, వారి ఊహంతా కూడా పాపంతోనే నిండిపోయింది. హృదయం అంతా కూడా పాపముతో నిండిపోయింది కాబట్టి హృదయం మన మాట సరిగ్గా ఎందు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మోసం అంటే అర్థం ఏంటి? నాకు మాట చెప్పండి. మోసం అంటే అర్థం ఏంటి? చూపించేది ఒకటి, లోపల ఉన్నది వేరొకటి. మన హృదయము మనకు చూపించేది ఒకటి, కానీ లోపల వేరేది ఉంటుంది. నాకు ఊహ తెలిసి తెలియని ఆ చిన్నతనంలో మాకు ఎడ్ల బండి ఉండేది. మా నాన్న ఎడ్ల బండి తోలేవాడు. 1, 2 సార్లు నన్ను ఎక్కించుకెళ్ళాడు ఎడ్ల బండి మీద. నాకు చిన్నప్పుడు ఒక మాట అర్థమయ్యేది కాదు. ఏంటంటే ఎడ్ల బండి మీద వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళేవాళ్ళం కదా, తిరిగి వచ్చేటప్పుడు ఆ సందులు ఈ సందులు తిరిగి అది ఇంటికైనా వచ్చేసేది, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేది. నాకు ఒక అనుమానం, కారు అయితే మనం స్టీరింగ్ తిప్పుతాం, బండి అయితే హ్యాండిల్ తిప్పుతాం. పశువులకి ఏమన్నా మా నాన్న చెవులు ఏమన్నా చెప్పాడా, అడ్రస్ ఏమన్నా చెప్పాడా, లేకపోతే పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాలని దానికి తెలుసా, ఎలా వెళ్ళిపోయి అనుకునేవాడిని. వయసులో ఎదిగిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే దానికి ముక్కుకు ఒక తాడు ఉంటది, ఆ తాడుకి ఇటు తిప్పితే ఆ బండి అడ్డు తిరిగిపోద్దని. నాకు చాలా డౌట్, గుర్రం తోలే వాళ్ళకి ఆ సందులు ఈ సందులు ఎలా తిప్పుతారో దానికి వెళ్ళాల్సిన సంధి ఏమైనా తెలిసిపోయిందా, దాని మైండ్ మన మైండ్ ఏమైనా సింక్ అయిపోయిందా అనుకునేవాడిని. అని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ గుర్రానికి ముక్కుకు ఒక తాడు ఉంటుంది, ఆ తాడు ఇటు లాగితే ఆ గుర్రం అటు తిరుగుద్ది. దేవుని లేఖనం సెలవిస్తుంది, మీ హృదయానికి కూడా ముక్కుకు ఒక తాడేయండి, దాన్ని ఎటు కావాలంటే అటు మీరే తిప్పాలి. అలా కాకుండా దానికి తాడికి మన ముక్కుకి తాడేసుకుని దాని చేతికి తాడిచ్చామనుకోండి, హృదయం ఎక్కడ కావాలంటే అక్కడ మనం తీసుకుపోయిద్దమ్మా. అది తిన్నగా ఒకసారి ఉండదు, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటది. ఇప్పుడు నేను వాకింగ్ చెబుతున్నా, మీరు ఇంటికి వచ్చారు కదా, మన ముక్కుకి తాడేసి దాని చేతికి తాడిచ్చామో మనం టేమ్ యువర్ హార్ట్. మీ హృదయములను మీరు స్వాధీనపరుచుకోవాలి. పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని వైపుకు తిప్పాలి.